ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే భయపడక 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 ధైర్యముగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాగ్దానం ఈ నెల? భయపడక ధైర్యముగా ఉండుడి. ఆ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చునుగాక. మనం అంటాము మాకేం భయం లేదు సార్, మేము ధైర్యవంతులమే అని మనం అంటాం. బయటికి చెప్పడం కాదు, హృదయంలో నుండి చెప్పాలా. బయటికి చెప్తుంటారు, బయట చాలామంది అంటారు ఎంత భయపడుతున్నా ఎంత నటిస్తున్నాడు. బయటికి నటిస్తుంటాం కానీ లోపల భయం అనేది ఉంటుంది. భయాలు చాలా రకాలైన భయాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి డబ్బు పోతుందని భయం, ఒక్కొక్కరికి ప్రాణం పోతుందని ప్రాణ భయం, ఒక్కొక్కరికి మాకైతే నేను ఇప్పుడు చచ్చిపోతే పరలోకం పోతానా లేదని ఒక భయం, ఒక్కొక్కరికి ఇంకొక భయాలు ఉంటాయి. కొంతమంది ఎగ్జామ్లకు భయం, కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల భయం. బయటికి పోతే వీడు సక్రమంగా వస్తాడా, హాస్టల్లో ఉండి సక్రమంగా చదువుతున్నాడా, రూమ్లో ఉండి సక్రమంగా చదువుతున్నాడా, చెడు స్నేహాలు ఉన్నాయా, ఇదొక భయం. ఆస్తి ఉన్నోనికి ఆస్తి కాపాడుకునే భయం, ఆస్తి లేనోనికి కుటుంబాన్ని కాపాడుకునే భయం. భయము లేని మనిషి లోకంలో ఎవరు లేరు, అందరికీ భయాలు ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు తత్తరిలిన గుండెలతో, తత్తరిలిన హృదయముతో, తత్తరిలిన అనంటే భయముతో వణికిపోతూ ఉన్నా వణికిస్తూ ఉన్నా వారితో చెప్పండి. ఇప్పుడు మీ పక్కన ఎవరున్నారు ఒకసారి మొఖాలు చూడండి, మీ పక్కన ఒక మొఖాలు చూసుకోండి, వాళ్ళకి చెప్పండి భయపడక ధైర్యంగా ఉండని చెప్పండి. ఒకరికొకరు చెప్పుకోండి. నువ్వు జాన్వేస్లీతో చెప్పు, భయపడక ధైర్యంగా ఉండరా జాన్వేస్లీ, మనకి ఏసే ఉన్నాడని చెప్పు. చెప్పుకున్నారా? చెప్పండి, మరోసారి చెప్పండి. భయపడక ధైర్యంగా ఉండు, భయపడక ధైర్యంగా ఉండు, భయపడక ధైర్యంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయము. అయితే ప్రభు అంటున్నాడు ఈ 9వ నెల సెప్టెంబర్ నెలలో గత కాలమంతటిలో దేని చూసి నువ్వు భయపడినావు? మొన్న 1వ తేదీ సాయంకాలం ప్రత్యేక ప్రార్థన కూడిక పెట్టినప్పుడు ఈ వాగ్దానం చెప్పినప్పుడు మన సంఘంలో ఒక చెల్లెలు వాగ్దానం అయిపోయిన తర్వాత అన్న ఈ వాగ్దానం నాకే అన్న అనేది. నీకేనా? ఎందుకమ్మా అని అంటే, అన్న మొన్ననే 31వ తారీఖు రాత్రి మా భర్త మేమందరం లోపల నిద్రిస్తున్నాము, ఇక సమయం అయిపోయింది, రాత్రి అయిందని చెప్పి డోర్ వేసినాడంట. డోర్ వేసి మామూలుగా ఉంటుంది కదండి, డోర్ తలుపేసుకుంటాం కదా, ఆ తలుపేసుకొని గడియ పెట్టుకొని పండుకున్నారు రాత్రి అంతా. పొద్దున లేచి చూస్తే ఆ డోర్కి సగం పాము ఏలాడుతుందంట. ఒక కట్ల పాము ఏలాడుతుందన్న పొద్దున్న లేచడానికి. అది సగము అవతలుంది, సగం ఈతలుంది. సగం మధ్యలోకి ఆ డోర్ వేసేసినాడు, అది అత్తుకొని పోయి అక్కడనే చచ్చిపోయిందన్న. అది అక్కడనే చచ్చిపోయిందన్న. అది ఒకవేళ లోపలికి వచ్చింటే ఏ పరిస్థితులు ఉండేదో. నిజమే అన్న, దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు భయపడక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు భయపడక ధైర్యంగా ఉండుడి అనంటే ఎక్కడ ఉంటారు ప్రభా, ఎవరు భయపడతారు? అందరు ధైర్యవంతులే. చెప్పురా నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడక ధైర్యంగా ఉండుడి. ఏ విషయాల కొరకు భయపడుతున్నామో, ఏ విషయాల కొరకు గుండె వణికిన పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నావో ఆ పరిస్థితులన్నిటిని కూడా నా దేవుడు తొలగింపజేసి, ప్రతి అధైర్యాన్ని తొలగింపజేసి మనందరినీ ధైర్యం కలిగిన ఆత్మచేత ప్రభు నింపునుగాక. ఆమేన్. ప్రతిదండన చేయుటకు దేవుడే వచ్చుచున్నాడు. ప్రతిదండన అంటే ప్రతీకారం. నీ భయాలకు కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రతీకారం చేయడానికి, నీ భయము పుట్టడానికి కారణం ఏ దురాత్మ ప్రభావాలు అయితే ఉన్నాయో, ఏ చీకటి ప్రభావాలు అయితే భయానికి కారణమవుతూ ఉన్నాయో వాళ్ళ మీద, ఆ దురాత్మ ప్రభావాల మీద ప్రతిదండన చేయడానికి దేవుడే ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించునంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దానం మీద చేతులుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ నెలలో భయపడక ధైర్యంగా ఉండుడి అంటున్నావు కదా, ఆ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గత కాలంలో
నా హృదయాన్ని వణికించిన పరిస్థితులు నీకు తెలుసు. భయాన్ని కలగజేసిన పరిస్థితులు మీకు తెలుసు. భయము గుప్పెట్లో ఉన్న పరిస్థితులు నీకు తెలుసు. ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకోండి. నెరవేర్చు ప్రభువా, నెరవేర్చు ప్రభువా, నెరవేర్చు ప్రభువా, నెరవేర్చు ప్రభువా, నెరవేర్చు ప్రభువా, నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, భయపడక ధైర్యంగా ఉండుడని వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేసుకున్న ప్రతి వారి జీవితాలలో మీరే వచ్చి వాళ్ళకు భయం కలగజేసే కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో నుండి వాళ్ళను రక్షించమని కోరుకుంటున్నాను. అవన్నిటిలో నుండి విడిపించమని కోరుకుంటున్నాను. ప్రతి వారు ఈ వాగ్దానము యేసు నామమున వాళ్ళ జీవితాలలో నెరవేర్చబడును గాక. ఈ నెలంతటిలో ఈ వాగ్దానపు ఆశీర్వాదాలు వాళ్ళు అనుభవించుదురుగాక. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మన పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చినందుకై స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం ఒక చిన్న మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భయము ఒక వ్యక్తికి కలిగినప్పుడు అది ఎట్లా పోతుంది? భయం కలిగినప్పుడు ఒక భయము కలిగింది అనుకోండి, ఒక భయము మనిషికి పుట్టింది అనుకోండి, అది ఎలా పోతుంది? ఒక ధైర్యం కలిగిన వ్యక్తి వచ్చి నీ వెళ్ళు తట్టి ఏం కాదులే అని ఇట్లా భుజము తట్టి ఏం కాదులే ధైర్యంగా ఉండు అని మనిషి చెప్తే ఒక 2 నిమిషాలు ధైర్యంగా ఉంటాం. ఆ మనిషి మన పక్క నుంచి బయటికి కొద్దిగా దూరం వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిపోయి మనకు కనపడకపోతే మళ్ళీ భయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే చింత, అదే భయం, మళ్ళీ చింత, అదే భయం, మళ్ళీ చింత, అదే భయం. అయితే ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రభువు నాకు సహాయకుడు. మనుషులు కాదు. మనుషుల మీద ఆధారపడితే నీ భయాలు అలాగనే ఉంటాయి. మనుషుల మీద నువ్వు ఆధారపడితే ఆ భయం ఈ రోజున్న భయం ఈ రోజున్నట్లనే ఉంటుంది. ఈ రోజున్న భయం రేపు ఉంటుంది. ఈ రోజున్న భయం ఎల్లుండి కూడా ఉంటుంది. అలాగే ఉంటుంది. కాలక్రమేణా అలాగే భయం ఉంటుంది. అయితే వాక్యము సెలవిస్తుంది, ఇదిగో ప్రభువు మనకు సహాయకుడు. ఎవరు మనకు సహాయకుడు? ఆకాశమందున సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడు మనకు సహాయకుడు. అందుకనే మనకు భయం అనేదే ఉండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, మీరు భయపడడానికి నేను మీకు దాస్యపు ఆత్మనివ్వలేదు. ఇదిగో దత్తపుత్ర ఆత్మను, పరిశుద్ధాత్మని మీ చేతికి నేను అప్పగించినాను. పరిశుద్ధాత్మని చేత మీరు నింపబడినారు. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యులు యేసు ప్రభుతో ఉన్నప్పుడు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు, ఆయన సిలువలో వేలాడే సమయం వరకు, ఆయన సిలువలో వేలాడిన తర్వాత 40 రోజులు ఆయన ఈ భూమి మీద సంచారము చేసిన తర్వాత అంతవరకు వాళ్ళలోన ఒక భయం ఉంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత, 3 రోజులు సమాధిలో పాతిపెట్టబడిన తర్వాత ఈ శిష్యులందరూ ఎక్కడ ఉన్నారంటే ఒక ప్రాంతంలో ఒక ఇంటిలో తలుపు వేసుకొని భయపు గుప్పట్లో ఉంటూ ఉన్నారు. డోరు శబ్దము వినబడిన భయం, డోరు శబ్దం వినబడిన ఎవరైనా సైనికులు వచ్చినారేమో, వాళ్ళు మనల్ని తీసుకుపోవడానికి వచ్చినారేమో, మనని వాళ్ళు బంధించాలని వచ్చినారేమో. ఇదిగో పేతురుతో అంటున్నారు, ఇదిగో పేతురు నీవు కూడా యేసు ప్రభుతో ఉన్నావు కదా. లేదు ఆయన పేరే తెలియదు నాకు అనే ఒక భయం. ఆ గెస్సమనే తోటలో యేసు ప్రభుని అందరూ కూడా, సైనికులందరూ యేసు ప్రభుని బంధించినప్పుడు 12 మంది శిష్యులు, అప్పటిదాకా ఆయన వెంట ఉంటున్న 11 మంది శిష్యులు, ఒకరిని విడిచిపెడదాం, 11 మంది శిష్యులు అందరూ కూడా ఆ సైనికులందరూ యేసు ప్రభుని బంధించిన వెంటనే వీళ్ళు పుట్టకొకరు చెట్టుకొకరు పారిపోయినారు. భయం.
యేసు ప్రభుతో ఉన్న భయమే వాళ్ళకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చింది? ఇదిగో ఆ పెంతెకోస్తు దినమందు ఆ మేడ గదిలో 120 మంది ఆ కనిపెడుతూ ఉన్నప్పుడు, నేను మీకు అనుగ్రహించింది దాస్యపు ఆత్మను కాదు, దత్తపుత్ర ఆత్మ చేత మిమ్మల్ని అభిషేకిస్తానని ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదికి దిగి వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యముతో దేవుని వాక్యము ప్రకటించిరంట. ఆమేన్, హల్లెలూయా. రాజు ఎదుట నిలబడితే కూడా, ఓ రాజా, ఇదిగో యేసు ప్రభు గురించి నేను ప్రకటిస్తా అని ధైర్యంతో ప్రకటించినంట. కొట్టినారు, హింసించినారు. ఇదిగో ఆ నామాన్ని ఎత్తితే ఇదిగో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి జైలుకి వేస్తాం, జైల్లో బంధిస్తాము అని అంటే, ఇదిగో రే మీకెందుకురా మేము భయపడాలా? ఆ పరలోకమందున దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి మేము భయపడాలా కానీ మీకెందుకు భయపడాలా? దేవుడు మాకు తోడై ఉన్నప్పుడు తునమాత్రము కలిగిన విలువలేని ఈ మనుషులకు నేనెందుకు భయపడాలా అని ధైర్యంగా దేవుని ప్రకటించినారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటున్నాడు, భయపడక ధైర్యంగా ఉండండి. ఎందుకు తెలుసా? ఇది కృపాకాలం. పరిశుద్ధాత్ముడు వేగిరముగా సంచారము చేస్తున్న కాలం. నువ్వు అడిగిన వెంటనే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించి నీలో ఉన్న ప్రతి భయాన్ని, నీకు భయానికి కారణమైన ప్రతి పరిస్థితుల నుండి నా దేవుడు నిన్ను విడుదలిచ్చి నిన్ను స్వాతంత్రునిగా నీకు విడుదల కలగజేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం. కీర్తనల పుస్తకము 56వ అధ్యాయం 11వ వచనం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఇది చూడండి ఈ మాట, నరులు నన్నేమి చేయగలరు. ఆమేన్, హల్లెలూయా. మీరు చేసే ఉద్యోగాలలో, మీరు చేసే చేతి పనులలో, మీ చుట్టుపక్కల ఇండ్ల మధ్యలో ఈ నరులే భయం కలగజేసేది. మన చర్చికి ఒక అతను వచ్చేవాడు, ఇప్పుడు లేడు. ఎక్కడ నరుడు తిరుగుతున్నాడో మరి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. మా అంటే భయపడుతుంటాడు. ఎందుకు భయపడుతున్నావు చెప్పు అని అంటే నెత్తికి ఎక్కుంటుంటాడు. మా తమ్ముడు, నాకు తెలుసు మీ తమ్ముని వల్లనే నీకు భయం అని. ఏమి చేయరులే. ఇట్లా వచ్చి చూస్తే ఏదో ఒకటి చేసినాడు, ఇట్లా వచ్చి చూస్తే ఏదో మంత్రించినాడు అన్నాడంట. మొన్న పోయిన ఆదివారం అటు రే నీ కథ చూస్తా అన్నాడంట. ఎట్ట ఉంటావో చూస్తా అన్నాడంట. ఎట్ట బ్రతుకుతావో చూస్తా అన్నాడంట. ఇక గుండెల్లో పడే. రాత్రి నిద్ర లేదనుకో, ఏమో చేసేసారు వీడు, ఏమో చేసినాడు సార్. ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు సార్ వందనాలు అని ఫోన్ కొడుతుంది. 1 గంటకు ఫోన్ కొడతాడు, 1:30కు ఫోన్ కొడతాడు, 2 గంటలకు ఫోన్. ఆయన నిద్రపోతే నన్ను నిద్రపోనిస్తుండే. లేడు, అడిగినాడు మహానుభావుడు. దేవునికి సాయంత్రం వస్తాడేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కాదులే, భయం ఎందుకు పడతావు? ఈ భయాలతో ఏం చేస్తున్నాడు? అక్కడికి పోవాలా, వాడొకటి తాయితీ ఇస్తే అంతరం కడితే ఈడొకటి కట్టాలా, వాడొకటి తాయితీ అంతరం ఇస్తే నడుముకోటి కట్టాలా, వాడొకటి తాయితీ ఇస్తే ఇంట్లో ఒకటి కట్టాలా, ఇంట్లో గుమ్మంకు ఒకటి కట్టుకోవాలా, చిన్న డేరా ఇంట్లో గుమ్మం కట్టుకోవాలా. భయం 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 భయం. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రభువే నాకు సహాయం ఉన్నప్పుడు నరమాత్రులు నన్ను ఏం చేయగలుగుతారు? ఆమేన్, హల్లెలూయా. నీకు విరోధంగా రూపింపబడినది ఏ ఆయుధమైనా నా దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్లనీయడు. అంత మంచి వాగ్దానం ఇస్తే కూడా వాడిని చూసి వీణ్ణి చూసి వాడిని చూసి వాడొచ్చా, కళ్ళు ఇట్లా చేసా, ఏదో మంత్రిచ్చా, ఏదో ఇగ్గా, ఏదో అది చేసా. ఎందుకు భయము? ఎందుకు భయం? భయపడాల్సిన పనే లేదు. ఎందుకు తెలుసా? నీ కొరకు ప్రతిదండన చేయడానికి, నీ కొరకు ప్రతీకారము చేయడానికి ప్రభువే మేఘార్హుడై వస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తృణమాత్రము కలిగిన ఎన్నిక లేని ఈ నరుల గురించి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా అవి ఉన్నాయి కదా సార్, కళలకు వస్తాయి సార్. ఇక వాటిని అన్నిటినీ మన దేవుడు మన అధికారం, వాటి మీద మనకు అధికారం ఇచ్చి మన పాదముల కింద పెట్టినాడు. ఆల్రెడీ పెట్టినాడా లేదా?
అవన్నీ కూడా మన పాదముల కిందికి వచ్చేసినాయి. ఇక నీకు భయం ఎందుకు? ఇంతకుముందు మనం పాట పాడినాం, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరు ఇట్లా చూస్తున్నారు, సీరియస్గా భయపెడుతున్నారు నన్ను. నేను భయపడాను, మీరు పెడితే కూడా చప్పట్లు కొట్టండి, పాట పాడండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యమో. ఆమేన్, హల్లెలూయా. కీర్తనలు అదే 56:3 చదువుతాం. ఒక నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఒక రాజు చెబుతున్నాడు. రాజుకు భయం ఉంటుందా? చెప్పాల. ఇప్పుడు అందులో ఉన్న ప్రజలకు భయం ఉంటుందేమో కానీ రాజుకు భయం ఉంటుందా? ఈ రాజు అంటూ ఉన్నాడు, నాకు భయము సంభవించినప్పుడు నా దగ్గర ఉన్న మంత్రులు నేను ఆశ్రయించను, నా దగ్గర చుట్టూ ఉన్న నన్ను రౌండప్ చేసిన బాడీ గార్డ్స్ లాంటి సోల్జర్స్ నేను ఆశ్రయించను. నేను ఆశ్రయించేది ఎవరిని తెలుసా? ఇదిగో నిన్నే ప్రభు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఒక మంచి మాట రాసినాడు, ఇదిగో 10,000 మంది నా మీదికి దండెత్తి వచ్చినా ఏం చేయాలంట? భయపడను నేను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మనం ఒక 5 మంది మన దగ్గరికి వచ్చిన వెంటనే, రౌండప్ చేసిన వెంటనే, అన్న నీకు దాసోహమే, దండం పెడతా, క్షమించేనని అని అంటాం. ఒక 5 మంది మనం చుట్టుముట్టిన శత్రువులు, వాడు ఏం చెప్తే అది చేసేస్తాం. అయితే దావీదు రాజు అంటాడు, ఇదిగో బాబు 10,000 మంది నా మీదికి ఒక్క మూకుముడిగా ఒక్కసారి ఆ గుంపు నా మీద పడినా నేను భయపడను. ఎందుకు? ఏమా గుండె ధైర్యం నీకు? నువ్వు కూడా మంచివే కదా, నువ్వు కూడా పొడిస్తే రక్తము చచ్చిపోతావు కదా, ఎందుకు ఆ గుండె ధైర్యం? ఎందుకు తెలుసా? నేను ఆశ్రయిస్తుంది ఏమైనా చేయగల శక్తిమంతుని. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. నేను ఆశ్రయిస్తుంది నా దేవుణ్ణి. నా దేవుడు ఎల్లప్పుడూ తన దూతలను నాకు ఉంచినాడు. నా పక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూడిలను, అపాయము నా యొద్దకు రాదు. ఎందుకు? మధ్యలో ఉన్నావు కదా, నీకు కూడా అపాయం వస్తుంది కదా, రాదు రాబోయ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు రాదు? ఎందుకు తెలుసా? నా ఆధారము నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సంగమా, ఇక్కడ కూడి వచ్చిన మీరైనా నేనైనా సరే, భయాలు మనిషికి కలుగుతాయి. ఆ భయాలు కలిగినప్పుడు అక్కడికి వాళ్ళ సహాయం కొరకు వీళ్ళ సహాయం కొరకు పరిగెత్తకుండగా, ఆ భయాలు కలిగినప్పుడు నీవు నేను వాక్యము సెలవిస్తున్న రీతిగా నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుని ఆశ్రయించినప్పుడు, ఇదిగో ఆ భయానికి కారణమైన ప్రతి పరిస్థితులలో నుండి నా దేవుడే వచ్చి మనల్ని రక్షించునుగాక, మనల్ని తప్పించునుగాక. మనం అనుకుంటాము మన దేవుడు కునికే దేవుడు కాదు, మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, మన దేవుడు పండుకునే దేవుడు కాదు. నీవైనా గురకగొట్టి పండుకుంటావేమో కానీ ప్రార్థన విడిచిపెట్టి, కొంతమంది ప్రార్థన విడిచిపెట్టి గురకగొట్టి పండుకుంటుంటారు, అలసిపోయింటారు. ఒకరోజు అలసిపోతే ఏం కాదు, 2 రోజులు అలసిపోతే ఏం కాదు, వారాలు అలసిపోతుంటారు కొంతమంది. మనమైనా గురకగొట్టుకుంటూ ప్రార్థన చేయకుండా పండుకుంటాము. కానీ ఇదిగో నా దేవుడు పండుకోనే దేవుడు, ఆయన ఎప్పుడు సర్వాంతర్యామి, ఆయన ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే ఉండే దేవుడు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. నీ కొరకు నా కొరకు మన దేవుడు ఆయన దేవదూతలను పెట్టి ఎల్లప్పుడూ నిన్ను నన్ను సంరక్షించడానికి తన దూతలను మన దగ్గర పెట్టినాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనకిగా బాడీగార్డులు అవసరం లేదు. మనకు వాళ్ళు ఉంటారు ఇప్పుడు కొత్తగా, ఎవరో
బౌన్సర్ల బౌన్సర్లు అవసరం లేదు, అవసరం లేదు మనకు బౌన్సర్లు. మనకెందుకు అవసరం అండి బౌన్సర్లు? అవసరమా? ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు గారు పోతుండే బౌన్సర్లు ఉండినా. విద్య లేని పామరులు, అరే విద్య లేని పామరులు భయపడతలేరు ఏంద్రా? మాకెందుకు భయం పడా? మేమెందుకు భయపడాలా? మా దేవుడు మాకు తోడుంటే. ఆమెన్, హల్లెలూయా. ఈ నెల ఒకటే కాదు ఆ వాగ్దానం, ఆయన రాకడలో నీవు నేను ఎత్తబడేంత వరకు ఆ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయము కలగదు? ఇప్పుడు భయపడక ధైర్యంగా ఉండండి అని అంటున్నాడు ప్రభు. చెప్పు, పక్కన వాళ్ళకి చెప్పు అంటున్నాడు. గుండె జారిన వాళ్ళకి చెప్పు, భయపడదు, ధైర్యంగా ఉండు అని చెప్పు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘానికి ప్రారంభంలో ఒక అతను వచ్చేవాడు. ప్రారంభంలో అంటే మొన్నటిదాకా ఒక క్యాన్సర్ అనారోగ్యం చేత బాధపడుతున్న వ్యక్తి. రోజు వాళ్ళ నాయన ఫోన్ చేస్తాడు, సార్ మంత్రించు సార్ అని అంటున్నాడు. తెలియదు పాపం, ప్రార్థన అని తెలియదు. వాళ్ళ 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 మామ ఫోన్ చేస్తాడు, సార్ మంత్రించు సార్. మంత్రించు కాదు, నేను మంత్రికుని కాదు నాయన, ప్రార్థన చేస్తా అని చెప్పి ప్రార్థన చేశాడు. వాళ్ళ ఆయన ఏడ్చేవాడు, ఏదైనా చెయ్యన్నా, ఏదైనా చెయ్యన్నా. నేనేం చేయను, నాతోనే ఏం లేదు, నేనేం చేయలేను. నాకున్న వెంట్రుకలనే నేను నల్లగానైనా తెల్లగానైనా చేసుకోలేను. నేనేం చేస్తా? వేస్ట్. కానీ నేనేం చేయను, నాకు చేత కాదు, నేను వేస్ట్. మరి ఎట్లా చేద్దాం? ఇగో నేను నమ్మిన నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆమెన్, హల్లెలూయా. దాదాపు 3-4 నెలలు అయిందంట. ఒక ముద్ద అన్నం తినలేడు. ఒక ముద్ద తగునా అంటూ మంచి ఆస్తిపరుడు, మంచి డబ్బులున్న వ్యక్తి, ఒక ముద్ద అన్నం తినలేడు. అయితే నేను ఎప్పుడు చెప్పేవాడిని, ప్రార్థన చేస్తుండేవాడిని, మందిరానికి రా. ఓ రోజు ఇద్దరు వచ్చినారు. అందరం మన సంఘం అంతా ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ సాంబారన్నం మొదలే పాస్టర్లమ్మ తెలుసు సాంబార్లో ఎంత కారం వేస్తుందో. అందరికీ అంటే కారిపోతుంది సాంబారు, అంతేనా? అంత కారమైనా సరే కడుపు నిండా తిన్నాడంట. వాళ్ళ తండ్రి అంటాడు, అన్న నా కొడుకు కడుపు నిండా తింటుంటే చూసి ఏడుపు వస్తుందన్న నాకేనంటాడు. అంటే ఏడుపు అంటే ఆనంద బాష్పాలు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. ఏ రోగం ఉన్నా సరే నీ దేహంలో, మరణకరమైన పరిస్థితులు నీ దేహంలో ఉన్నా సరే, డాక్టర్లు అని అంటారు, ఇదిగో చనిపోతావు బా, చనిపోతాడు తీసుకొని వెళ్ళు అని డాక్టర్లు అంటారు. కానీ నా దేవుడు అంటాడు, భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకు తెలుసా? జీవన మరణాలు యెహోవా వశం. ఆయన చేతిలోనే ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన చేతిలోనే సమస్తం ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. ఆ సమస్తము కలిగిన దేవుడు అంటూ ఉన్నాడు, భయపడక ధైర్యంగా ఉండు. ఎవరు ధైర్యంగా ఉంటారు, ఎవరు భయపడకుండా ఉంటారు అనేది మనం గమనిస్తే ఒక చిన్న మాట మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:28. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము సిగ్గుపడక మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మనకు కావాల్సిన వాక్యం ఏంటంటే ఈ లాస్ట్ వాక్యం. ఎవరికి భయము కలగక ధైర్యంగా ఉంటారు అని అంటే, మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు యేసుప్రభుని నమ్మిన వాళ్ళు అందరూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్తున్నట్లు అందరూ యేసుప్రభుని నమ్మిన వాళ్ళే. కానీ ఈ లోకపు ఆశలతో ఉన్న వారికి భయం కలుగుతుంది. యేసుప్రభుని నమ్మినా, యేసుప్రభు నా దేవుడని చెప్పుకుంటూ ఉన్నా, ఈ లోకపు స్నేహం చేసే వారికి భయం కలుగుతుంది. అయితే ఎవరికి భయం కలగదు? ఎవరు ధైర్యంగా ఉంటారు? ఎవరు తత్తరిల్లిన హృదయాలను ధైర్యపరుస్తాడు? ఎవరి ప్రతిదండన, ఎవరి ప్రతీకారము కొరకు దేవాది దేవుడు మేఘారుడై వస్తాడు అనంటే, నీ యందు, ఆయన యందు నిలిచి ఉన్న వారికి మాత్రమే. ఆమెన్, హల్లెలూయా. అంటే నీవు నేను యేసయ్యలో నిలిచి ఉండాల, ఆయనతో ఉండాల, ఆయనతో అంటుకట్టబడి ఉండాల.
నీకు భయము కలిగినా, నీకు సంతోషము కలిగినా, నీకు బాధ కలిగినా, నీకు అవమానము కలిగినా, నీకు నింద కలిగినా, నీకు ఏదైనా కలగని, ఏ సమస్య అయినా రాని, ఏ శ్రమనైనా రాని, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ నీకు కలుగుతూ ఉన్నా సరే, ఈరోజు శ్రమ వచ్చింది, మళ్ళీ ఇంకొక శ్రమ, అది పోయింది అని అనుకొని కుదట పడే లోపే ఇంకొక శ్రమ నీ మీదకి వచ్చింది అనుకోండి. అది పోయింది అనుకునే లోపు ఇంకొక శ్రమ నీ మీదకి వచ్చింది అనుకోండి. ఏ శ్రమలు వచ్చినా సరే ఆయన యందు నీవు నిలిచి ఉంటే నీవు భయపడక ధైర్యంగా ఉంటావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు ఒక వాక్యం చదివినాం. ఇదిగో 10,000 మంది నా మీదికి వచ్చిన నరులు నన్ను ఏమి చేయగలరు, నా దేవుడే నాకు ఆశ్రయం అన్న ఆ వ్యక్తి కూడా అంటూ ఉన్నాడు, నా దేవుడే నాకు ఆశ్రయం. ఆ వ్యక్తిని మనం గమనిస్తే ఆ వ్యక్తి కూడా చిన్నప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా దేవునిలోనే నిలిచి ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రథమమైన మాట ఏంటంటే, ధైర్యం కలిగిన మాట ఏంటంటే, ఎంతమంది వచ్చి సేవా పరిచర్యకి కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిగతులకు కానీ ఆటంకాలు కలగజేయాలని వచ్చినా వాళ్ళు గుండె మీద చేసుకొని గుండె కొట్టుకొని ఒకటే మాట చెప్తారు. ఏమనంటే, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను భయపడను. ఒకసారి నేను ఈ గద్వాల్ బస్ స్టాండ్లో కరోనా సమయం అయిపోయిన తర్వాత కరపత్రాలు పంచుతుంటే అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. గద్వాల్ బస్ స్టాండ్లో ఉంటారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు కరపత్రాలు గుంజుకొని ఏమి యేసుప్రభుని చెప్పుతున్నావు అని చెప్పి నన్ను నిలబెట్టినాడు ఒక 5 నిమిషాలు. నేను ఇచ్చింది కాదు, వేరేవాడు ఇచ్చినాడు, కావాలని ఇచ్చినాడు. నేను వెనక నుంచి పోతున్నాను, నాకు తెలియక నన్ను పట్టుకుంటే నేను నిలబడి ఫోన్ చేస్తా, ఎవరికైనా ఫోన్ చేయి, ఎవరికి చేస్తావు చెప్పు, ఫోన్ చేయి. 15 నిమిషాలు నిలబెట్టినారు నన్ను. ఫోన్లు కొడుతున్నాడు, ఫోన్లు పోతలేవు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను లోపల. ఎవరు ఫోన్ కొట్టినా పోదు ప్రభువా, అది నా ధైర్యం. నాకు పిలిస్తే 100 మంది వస్తారు, నాకు వస్తారు. కొట్లాడేది కాదు సమస్య, నాలోన నా ప్రభువుని నేను ప్రార్థన చేసుకుంటున్నా. ఏ ఫోన్ కొట్టినా పోకూడదు ప్రభు. ఫోన్ కొడుతూనే ఉన్నాడు, పెట్టుకుంటున్నాడు, పోతలేదు. ఫోన్ కొడుతూనే ఉన్నాడు, పెట్టుకుంటున్నాడు, పోతలేదు. నేను ఒకటే అన్నా, తమ్ముడు 15 నిమిషాలు నిలబడినా నీ ఫోన్ కొరకు, నా ఫోన్ నెంబర్ నీకు ఇస్తా కావాలంటే, ఇక నేను నిలబడలేను, నేను వెళ్ళిపోతా, నీ పని నువ్వు చూసుకో అన్న. ఓకే సార్ అని అన్నాడు, వచ్చేసి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అదే వ్యక్తి మొన్న ఒక సెల్ షాప్లో ఎదురుపడినాడు. సెల్ షాపు ఆయనదే, ఇది పెట్టుకొని పోయినా, నాకు తెలియదు అదే వ్యక్తి అని. నా పక్కన ఇంకొక సేవకుడు ఉంటాడు, అన్న సెల్ తీసుకుందామని పోయినాం. ఆ తమ్ముని చూసిన, తమ్ముడు నేను ఎక్కడో చూసినా అంటున్నా. సార్ మాది బస్ స్టాండ్లో ఉన్న సెల్ షాప్ సార్. ఇప్పుడు వెలిగింది నాకే అని చెప్పి అప్పుడు అనుకున్నా. ఇంకా ఇట్లనే చూస్తున్నా, ఆ పిల్లాడు ఇట్లనే చదువుతున్నాడు, ఇంకా ఇట్లనే పెట్టినా నేను. ఎందుకు, ఇది కనపడాలి కదా. ఆ సెల్లు తీస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు, సెల్లు చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు. తర్వాత మా అన్న సెల్లు తీసుకున్న తర్వాత అన్న ప్రార్థన చేయండి అంటే ఆ తమ్ముని ముందరనే ఇట్లా పెట్టి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. మొత్తం ఆ షాప్లోనే అయిపోయినాయి కార్యక్రమాలన్నీ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయం ఎందుకు మనకు? ఎవరున్నారు మన పక్షాన? దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు దేవునిలో నిలిచి ఉంటే ఏ భయము నీ దరికి రాకుండా నా దేవుడు ధైర్యము కలిగిన హృదయముతో నిన్ను నింపి ప్రతి పరిస్థితుల నుండి, ప్రతి అనానుకూలమైన స్థితిగతుల నుండి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక దేశము, ఒక యెరూషలేము దేశంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ దేశమంతా ప్రశాంతంగా ఉన్నారు. ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా జయిస్తూ అషూరు రాజు సన్హెరీబు అనే ఒక సైన్యం అంతా కూడా
ఆ యూదా దేశం, ఆ యెరూషలేము దేశం మీదికి ఆ ప్రాంత ప్రజలను దండెత్తాలని ఆ ప్రాంతాల ప్రజల మీద కన్నుబడింది. ఆ ప్రాంత ప్రజలను ఎలాగైనా సరే ఆ దేశం వాళ్ళను ఆక్రమించుకోవాలా, వాళ్ళ మీద యుద్ధం చేయాలా అని చెప్పి వాళ్ళు ఆ యెరూషలేము దేశం మీదకి వచ్చినారు. ఆ దేశంలో అప్పుడు ఆ రాజుగా హిజ్కియా రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. హిజ్కియా రాజు ఏలనారంభిస్తూ ఉన్నప్పుడు ఆ సన్హెరీబు రాజు, ఆ అషూరు రాజు దండు సైన్యం అంతా కూడా ఆ దేశం మొత్తము చుట్టుముట్టింది. చుట్టుముట్టి ఒకటే ఒకటి చెప్తూ ఉన్నారు, ఇదిగో యెరూషలేము ప్రజలారా, ఇదిగో రాజా, మేము ఏ దేశములో అడుగుపెట్టినా ఆ దేశములో పూజిస్తున్న వాళ్ళు సైతం, వాళ్ళ దేవి దేవతలు సైతం మాకు దాసోహం అయిపోయినాయి. ఆ దేశాలను మా చేతికి అప్పగించినారు. ఈరోజు నేను మీ దేశంకి వస్తున్నా, యెరూషలేం అనే దేశానికి వస్తూ ఉన్నా. మీ దేశపు పరిస్థితి కూడా అదే అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? 1,85,000 మంది సైన్యముతో మీ దేశాన్ని చుట్టుముట్టిన మీరు తప్పించుకోగలుగుతారా అని సవాలు విసురుతూ ఉన్నాడు. ఆ సవాలుకు ఇదిగో ఆ రాజు హిజ్కియా రాజుతో పాటు, ఆ మంత్రులతో పాటు, ఆ సైనికులతో పాటు ఆ దేశపు ప్రజల పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నాయి. ఒకలాంటి భయము వాళ్ళ మీద ఆవరిస్తూ ఉంది. సైన్యము చూస్తే 1,85,000 మంది, ఈ సైన్యము చూస్తే తక్కువ సైన్యం. వీళ్ళు ఎక్కడున్నారు? అంతా కూడా దేశము చుట్టుముట్టి ఉన్నారు, యెరూషలేము ప్రాంతం అంతా చుట్టుముట్టి ఉన్నారు. ఏమి చేయాలా ప్రభువా, ఏమి చేయాలా ప్రభువా అన్నప్పుడు ఆ రాజు, దేవుని యందు నిలిచి ఉన్న హిజ్కియా రాజు ఒకేసారి తన 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 వస్త్రములు తీసివేసి గోనపట్టె ధరించుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా రాజు తన మంత్రులు అందరూ కూడా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఆ సన్హెరీబు రంకెలు వేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఆ సన్హెరీబు మమ్మల్ని భయములోనికి తీసుకొని వెళుతున్నాడు. ప్రభువా, ఆ సన్హెరీబు అషూరు సైన్యం దండెత్తి వస్తుంది. ప్రభువా, ఇక మా దేశపు పరిస్థితి ఏమి? నీ బిడ్డలుగా కొనియాడబడుతున్న నీ బిడ్డల పరిస్థితి ఏమి? మమ్మల్ని రక్షించు, మా ఆశ్రయము నీవే, మా సమస్తము నీవే అని ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో ఒక స్వరము, యెషయా ప్రవక్తకు ఒక స్వరము వినపడుతూ ఉంది. చౌదమ మాట, ఒక స్వరము వినపడుతూ ఉంది. యెషయా పుస్తకము ఒక స్వరము వినపడుతూ ఉంది. చౌదమ మాట, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 32, 33. కాబట్టి అషూరు రాజుల గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాడు నీ పట్టణములోనికి రాడు. ఇక్కడ చూడండి, నేను చెప్తా, పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి దయచేసి. ఇతరులు వాక్యం వినేటప్పుడు వాళ్లకు ఇబ్బందికరంగా మార్చబడకుండా పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి. ఈ పాపను కూడా తీసుకోండి అంటే అట్లా కూర్చుంటారు. తెలుగులే కదా చెప్పేది. దగ్గర కూర్చోబెట్టు. పిల్లలంటే నాకు కూడా చాలా ఇష్టం. అయ్యో, ఈ పాపను కూడా దగ్గర కూర్చోబెట్టు. అమ్మా, చెప్తా, ఆ వచనాన్ని కూర్చోబెడదాం. ఆ వచనం కూర్చోబెట్టు. దగ్గర గుంచుకో, బయటికి తీసుకపో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 32, 33 వచనాలు. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 32, 33. చదవండి. ఇదిగో ఆ అషూరు రాజు గురించి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, ఇదిగో హిజ్కియా, యెరూషలేము వాసులారా, అతన్ని చూసి, ఆ రాజును చూసి, ఆ రాజు సైన్యం అంతటిని చూసి భయపడుతున్నారేమో. పరలోకమందున దేవుడు, ఇదిగో ఆ దేవుడు అయిన నేను యెహోవా సెలవిస్తున్న మాట ఏమి తెలుసా? ఆ అషూరు రాజు మీ దగ్గరికి కూడా రాడు.
వాడు వేసే బాణము మీ మీద పడదు. వాడు ఏ ముట్టడి దిబ్బలు వేసినా అవి నిలబడవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అతని సైన్యం 185,000 మంది సైన్యం ఏ దారినైతే వచ్చినారో అదే దారిన అషూరు రాజు పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాడు అనంటే, భయాందోళనమైన పరిస్థితుల మధ్యలో భయపడక ధైర్యంగా ఉండడని ప్రభు వెన్ను తట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, హిజ్కియా రాజు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక రాజు శత్రువు దేశాన్ని ముట్టడిస్తూ ఉన్నప్పుడు ఈ రాజు ఏం చేసినాడు తెలుసా? సరిగ్గా సరే ఆ మంచి వస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. ఎవరిని సలహా అడుగుతున్నాడు? ఆకాశమందున దేవుని సలహా అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే హిజ్కియా దేవుని యందు నిలిచి ఉన్నాడో పరలోకమందున దేవుని నుండి మాట వస్తూ ఉంది. ఇదిగో యెహోవా సెలవిస్తున్నది మాట ఇదే. తిరిగి వెళ్ళిపోతాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపడక ధైర్యముగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట చెప్పిన వెంటనే పరలోకమందు దేవుని సన్నిధానంలో ఉన్న ఒక దూత పరలోకము నుండి బయలు వెళ్ళి ఈ అషూరు రాజు దండు సైన్యం ఏ మైదానంలో అయితే వాళ్ళు పండుకున్నారో ఉదయము లేచేటానికి ఈ సన్హెరీబు రాజు లేచిన తర్వాత ఒక్కరు కూడా శబ్దం చేయకుండా అందరూ పండుకున్నట్లు అయిపోయినారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు కూడా శబ్దం లేదు. ఒక్కరు కూడా తమ శరీరాలు కదులుతలేరు. అందరూ నిద్రిస్తూ ఉన్నట్లు అలాగే నిద్రిస్తూ ఉన్నారు. అందరినీ కూడా దేవుని సన్నిధానంలో ఉన్న ఒక్క దూత 185,000 మంది సైన్యమును హతము చేసింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? హిజ్కియా రాజు దేవుని యందు నిలిచి ఉన్నాడు కాబట్టి, ఆ దేశము దేవుని యందు నిలిచి ఉన్నది కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దేవుని యందు నిలిచి ఉంటే నీకు భయాన్ని కలగజేసే పరిస్థితులు ఏవైనా సరే, ఆ భయాన్ని కలగజేసే స్థితిగతులు ఏవైనా సరే, మనిషి వలన కలుగుతూ ఉన్నా, చీకటి శక్తుల ప్రభావం వలన కలుగుతూ ఉన్నా, దురాత్మ ప్రభావాల వలన కలుగుతూ ఉన్నా, మంత్ర ప్రయోగాల వల్ల కలుగుతూ ఉన్నా, అవన్నీ కూడా నా దేవుడు అణచివేయునుగాక. ఆమేన్. అలాంటి శక్తిమంతుడు నా దేవుడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? నీవు నేను దేవుని యందు నిలిచి ఉంటేనే ఆ భయం అన్నీ కూడా తొలగిపోయి నా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక ప్రాంతంలో ఒకరిని చూస్తే ఒక గుంపు మొత్తము కూడా దేవుడు చేసిన వాగ్దాన దేశానికి వెళుతూ ఉన్నారు. ఒక గుంపు వెళుతూ ఉంటే సంతోషంగా వెళుతూ ఉన్నారు. ఒక 100 మంది గుంపు కాదు, ఒక 200 మంది గుంపు కాదు, దాదాపు 6 లక్షలకు పైగా ఉన్న జనములు. వాళ్ళతో పాటు పశువులు ఉన్నాయి, వాళ్ళతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు వృద్ధులు ఉన్నారు. ఒక గుంపంతా బయటికి వచ్చి ఒక బానిసత్వము నుండి, ఆ చెర నుండి బయటికి వచ్చి సంతోషంగా దేవుడు ఇచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశానికి, బానిసత్వము లేని దేశానికి వాళ్ళని తీసుకొని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే మార్గంలో ఒక సముద్రం వచ్చిందంట. అడ్డం మార్గంలో ఏమొచ్చింది? సముద్రం అడ్డం వచ్చింది. ఈ సముద్రము దాటుకొని అవతల ఒడ్డుకు వెళ్ళాలా? సముద్రము దాటుకొని అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే ఒకరున్నారా అని అంటే కాదు, లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది అంతా ఈతల ఒడ్డు నుంచి సముద్రము దాటుకొని అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే అది చాలా కష్టతరం. ఈదుకుంటూ వెళ్తామా అని అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు, పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, ముసలివారు ఉన్నారు. ఏమి చేయాలి ప్రభు అని అనుకుంటూ, సరే ఇంకొక దారైనా కనపడుతుందని చెప్పి ఆ సముద్రము ఎదుట నుండి వెనకాలకి మళ్ళీ ఇంకొక దారైనా వెళ్దామని చెప్పి వెళుతూ అడుగు వేస్తున్న సమయంలో ఇదిగో అల్లంత దూరాన ఒక సైన్యం కనపడుతుంది. ఒక రథాల శబ్దం వినపడుతుంది. ఒక రథములు వేసుకొని సైన్యం వస్తూ ఉన్నారు, సమీపిస్తూ ఉన్నారు. ఆ సైన్యము చూసి వాళ్ళు గమనిస్తే ఇది ఫరో సైన్యం.
ఈ సైన్యము భయంకరంగా బహు రౌద్రముగా వస్తూ ఉన్నారు. ఈ సైన్యము చేతికి పడితే మనల్ని చంపేస్తారు, మనల్ని చంపడానికి సైన్యం వస్తూ ఉన్నారు అని వాళ్ళు ఒక్కసారి ఆ సైన్యాన్ని చూసిన వెంటనే ఈ 6 లక్షల మందికి ఒకలాంటి భయం ఆవరించింది. ఇక అయిపోయి మా బ్రతుకులు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు అతను వేసే ఏదో 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 ఎంగిలికి ఏదో దానికి మేము తిని బ్రతికే వాళ్ళము. ఇక్కడికి వచ్చి, ఓ మోషే, ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చినావా అని భయముతో సనుగుతూ ఉన్నారు, భయముతో వేదన పడుతున్నారు, భయముతో రొమ్ము కట్టుకుంటున్నారు. పారిపోదామంటే సముద్రం, ఇటు పోదామంటే సైన్యం, ఎక్కడికి పోవాలా ఎక్కడికి పోవాలా ఎక్కడికి పోవాలా అని చెప్పి ఒక్కొక్కరు ఏడవడం ప్రారంభించినారు. అప్పుడు మోషే అంటాడు, దేవుని యందు నిలిచి ఉన్న మోషే గారు అంటారు, ఇదిగో భయపడక ధైర్యముగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భయపడక ధైర్యముగా ఉండండి. ఈరోజు పరలోకమందున దేవుడు మన పక్షాన మీ హృదయాలను తత్తరిల్లజేసిన పరిస్థితులు, మీ హృదయాలను ప్రతిదండన చేస్తున్న పరిస్థితులు, మీకి ప్రతీకారము చేయడానికి ప్రభువే మన దగ్గరికి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన పక్షాన ఉండి వస్తూ ఉన్న సైన్యముతో యుద్ధము చేస్తాడు అని ఈ మాట ప్రకటించి మోషే గారు తన కర్ర ఎత్తిన వెంటనే ఎక్కడి నుంచో వచ్చిందండి తూర్పు గాలి, ఎక్కడి నుంచో వచ్చింది గాలి. గాలి బలముగా విసిరి 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 ఆ సముద్రమునే చీల్చేసిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ వాక్యం చదివినప్పుడు అనుకున్నా, ఈ గాలి సముద్రం ఎందుకు చీల్చాలా, ఎందుకు చీల్చాలా? ఈ గాలి ఆ ఫరో సైన్యాన్ని ఎదిరేస్తే, వాడు గాలి కొడితే ఒకడు ఆ చెట్టుకి, ఒకడు ఈ చెట్టుకి, ఒకడు ఆ చెట్టుకి ఎగిరిపోతాడు కదా, ఎందుకు విసిరాలా అని అనిపించింది. అనిపిస్తే ఒక మాట ఆ వచనంలో కొన్ని ఉంది, చూపెట్టను కానీ, ఇదిగో దేవుని నామము ఫరో సైన్యము ఎదుట మహిమపరచడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశంలోనే ఫరోని దేవుడు చంపేటోడు, ఫరో సైన్యాన్ని చంపేటోడు, ఆ దేశాన్నే కప్పిపుచ్చేటోడు దేవుడు, మట్టిలో వేసేటాడు. ఒకసారి ఇట్లా వద్దుతే అందరూ రాత్రికి దేవదూత వచ్చి ఆ పాలెంలో తిరిగింది. 185,000 మంది ఉదయం కల్లా ఊపిరి లేదు. అలా చేయొచ్చు, కానీ దేవాది దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? ఆకాశమందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ వేరొక దేవుడు లేడని ఆ ఫరో, ఆ ఐగుప్తు అంతా కూడా తెలుసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో, ఈ భూమి మీద ఇప్పుడు అన్నీ కూడా పెట్టుకున్న విగ్రహాలు, పోతపోసిన విగ్రహాలు, అవి ఇవి అని ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచి వచ్చినాయి, ఐగుప్తు నుంచి వచ్చినాయి. తెలియాలా? వాళ్ళు అనుకుంటున్నాడు ఈ బొమ్మ నా దేవుడు అని అనుకున్నాడు. బొమ్మ కాదురా, ఆకాశం అందే నిజమైన దేవుడు యెహోవా అనే గొప్ప దేవుడు, ఆయన ఘనకార్యములు నువ్వు చూడాలా. అందుకనే అక్కడ దాకా తీసుకొచ్చి ఒక గాలి విసిరినప్పుడు 2 ఎర్ర సముద్రమును 2 పాయలుగా మార్చి, ఆ ఒక పాయ ఒక గోడలాగా, ఒక పాయ ఇంకొక గోడలాగా నిలబెట్టినాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన మహిమను చూడడానికి, ఆయన మహిమను చూడడానికి. ఆమేన్, హల్లెలూయా. రాళ్లకు, రప్పలకు, చెట్లకు, పుట్టలకు, ఆకాశానికి, భూమికి మహిమలు లేవు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమను ఆ విగ్రహార్థిక స్థితిగతుల మధ్యలో, ఆ అన్యుల మధ్యలో ఎదుట తెలియపరచడానికే ప్రభు ఏం చేసినాడు తెలుసా? ఆయన ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఆ లక్షల మందిని ఈవతల ఒడ్డు నుంచి ఆవుతల ఒడ్డుకు నడిపించినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు సైన్యానికి మధ్యలో ఆయన నిలబడి ఐగుప్తు సేన అంతటికి కూడా చీకటిని కలగజేసి ఈ ఇశ్రాయేలు ప్రజలకు వెలుగును కలగజేసి ఆ దారి అంతా కూడా సుభిష్టంగా, ఆ దారి అంతా కూడా క్షేమకరమైన దారినిచ్చి అవతలకు నడిపించినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే ప్రతి భయము నుంచి తొలగింపజేసే శక్తిమంతుడు మన దేవుడు.
ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, వాళ్ళని భయం ఆవరించింది. ఇక అయిపోయింది, మేము చచ్చిపోతాం రా, ఇక అయిపోయింది మేము చచ్చిపోతాం. అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ దాకా వచ్చినామా, ఇక్కడ దాకా తీసుకొచ్చినావా మోషే అని సనిగినారు. కానీ దేవాది దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, మనం కూడా అనుకుంటాం, అప్పుడప్పుడు సనుగుతాం. ఇక అయిపోయింది, ఇంతవరకు బతుకు చేసినాం, ఇంత చేసినాం, ఆఖరికి భయంతోనే చచ్చిపోతామేమో, ఆఖరికి వీనితోనే చచ్చిపోతామేమో, ఆఖరికి ఇతరులతోనే చచ్చిపోతామేమో, ఆఖరికి పలుముకుంటేనే చచ్చిపోతామేమో, ఆఖరికి వీళ్ళ మీద సనుగుకుంటేనే చచ్చిపోతామేమో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేసుకుంటే చచ్చిపోతామేమో. ఏ దేవుడు ఎక్కడున్నాడు, నమ్మిన దేవుడు ఎక్కడున్నాడు అని నీవు నేను అనుకుంటూ ఉంటామేమో. అయితే ప్రభు అంటాడు, భయపడక ధైర్యంగా ఉండు, నేనే వచ్చి నిన్ను రక్షిస్తా. ఆమేన్, హల్లెలూయా. మన యేసయ్యకి ఇంకొక పేరు ఏం పేరు చెప్పండి? మన యేసయ్యకి ఇంకొక పేరు ఏం పేరు అని చెప్పండి? రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్షించే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంతోమంది మొన్న చూసినాం మనం, అవి చేసినారు, ఇవి చేసినారు, ఆ ఊరేగింపులు, ఈ ఊరేగింపులు. నీళ్ళలో దొబ్బితే నీళ్ళలో వానితో పాటు 2-3 పోయినారు. మొన్న ఒక వాట్సాప్ చూస్తే పాపం నీళ్ళలో దొబ్బి ఒత్తనికపోయినారంట. ఒత్తనికపోతే మమ్మల్ని ఎందుకు ఒత్తుతావురా, నీవు కూడా రా అని చెప్పి తండ్రిని కుమారుని ఇద్దరిని తీసుకొని పోయినాడంట. ఎవరు రక్షిస్తారు? రక్షించే దేవుడు మన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆ రక్షించే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో భయపడక ధైర్యముగా ఉండండి, భయపడక ధైర్యముగా ఉండండి, భయపడక ధైర్యముగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే వచ్చి మనందరికీ సహాయము చేయునుగాక. ఇటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యము సెలవిస్తుంది. ఒక చిన్న మాట చదివి మనం ముగిద్దాం. అదే కీర్తనల పుస్తకము 56:3 56:3 చదువుదామండి. నిన్ను ఆశ్రయించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నీకు నాకు భయము సంభవించినప్పుడు నీవు యెహోవా అనే గొప్ప దేవుణ్ణి, యావే అనే గొప్ప నామము కలిగిన దేవుణ్ణి, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ భయాలన్నీ కూడా తొలగిపోయి దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యము సెలవిస్తుంది యెషయా 35:4 తత్తరిల్లిన హృదయములతో చెప్పండి. దేవుడు కూడా నాకు చెప్పినాడు ఒకటే మాట, అరే తత్తరిల్లిన హృదయాలతో చెప్పండి రా, చెప్తున్నా, వింటున్నారా? వినాలా, మాటలు పెట్టకూడదు. హలో, వింటున్నారా? తత్తరిల్లిన హృదయాలతో చెప్పుడు అని అన్నాడు, చెప్తున్నా. వింటున్నారా? వింటున్నారా? హల్లెలూయా చెప్పండి. అయితే భయపడక ధైర్యంగా ఉండండి. మన ప్రభువే మీకు వచ్చి మిమ్మల్ని రక్షించును గాక. ఎప్పుడో సార్ ఇది కూడా ఉంటుంది. ఎప్పుడో సార్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత వస్తాడా? కొంతమంది అంటారు అంతా అయిపోయిన తర్వాత చిన్నవాళ్ళారా తగునా అంటూ, అంతా అయిపోయిన తర్వాత వస్తాడా సార్? ఏమీ అయిపోదు. ఆయన రావాల్సిన సమయానికి ఖచ్చితంగా వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నీవు నేను ఆయన యందు నిలిచి ఉంటే, సగము ఆయన యందు నిలిచి ఉండి సగము ఇంకొక దాని యందు నిలిచి ఉంటే కాదు. సగము ఆ చేయికిచ్చి వానితో ఫ్రెండ్షిప్ చేసి సగము యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తే కాదు. పూర్తిగా ఆయన యందు నిలిచి ఉంటేనే నువ్వు భయపడక ధైర్యముగా ఉండి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని